ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఉద్యోగస్తులకి అనేక రకమైన హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క హామీని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరచలేదు. మరి ప్రభుత్వ ఉద్యోగులుగా మేము ఎలా బ్రతకాలనేది కూడా ఈ సగటు ఉద్యోగికి చాలా అగమ్యగోచరంగా ఉంది. వాళ్ళు ఇచ్చే జీతానికి మేము చాలా పస్తులు ఉండాల్సి వచ్చింది. శాలరీలు పెంచమన్నా, గ్రాడ్యుయేషన్ ఏమన్నా ఇచ్చారా? ఆ రెండూ లేవు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం ఈ ఉద్యోగస్తులకి అనేక రకమైన హామీలు ఇచ్చారు. ఉద్యోగాలకు వచ్చిన వెంటనే సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారని, అదేవిధంగా అప్పటికే చంద్రబాబు నాయుడు గారు 2 డిఏలు ఇవ్వాల్సి వస్తే ఈ 2 డిఏలు ఇవ్వడం ఏంటి, ఇవ్వకపోవడం ఏంటి, నేను అధికారంలోకి వస్తే ఈ 2 డిఏలే కాకదు సకాలంలో పిఆర్సీ ఇస్తాను, సకాలంలో మీకు ఇవ్వాల్సిన డిఏ ఇస్తాను, అన్నీ సకాలంలో ఇస్తూ ఈ ప్రభుత్వం ఈ ఉద్యోగస్తులకి ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పేసి అనేక రకమైన కబుర్లు చెప్పడం, హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఉద్యోగంలో వచ్చిన తర్వాత సిపిఎస్ని రద్దు చేయలేదు. అదే దాని స్థానంలో జీపీఎస్ అనేది మోసపూరితమైన విధానాన్ని తీసుకొచ్చారు. మా ఉద్యోగస్తులుగా మేమందరం కోరుకున్నది ఏంటంటే మాకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఈయన చెప్పినటువంటి డిఏ ఏరియాలు కానీ పిఆర్సీ ఏరియాలు కానీ ఇవ్వబోగా 1వ తారీఖున జీతాన్ని కూడా మేము ఉద్యోగస్తులు ఎదురు చూడాల్సిన సమయం వస్తూ ఉంది. ఈ రోజున 1వ తారీఖున అందుకోవాల్సిన జీతాలని 15వ తారీఖున 10వ తారీఖున మేము తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రకంగా తీసుకోవడం వల్ల మేము లోన్లు బ్యాంకులో తీసుకున్న లోన్లు కానీ, అదేవిధంగా బయట తీసుకున్నటువంటి విషయాల్లో బయట చెల్లించాల్సిన అమౌంట్లు కూడా చెల్లించడానికి ఆలస్యం అవడం వల్ల బయట మరి అనేక రకంగా ఇబ్బందులు పడతా ఉన్నాం. అదేవిధంగా మేము పెళ్ళిళ్ళు కానీ లేదంటే మరి ఇంట్లో శుభకార్యాలు కానీ మా జీతం నుండి కొంత పిఎఫ్గా కొంత సొమ్మును దాచుకుంటాం. అదేవిధంగా ఏపీజీఎల్ఐలో కొంత సొమ్మును దాచుకుంటాం. వాటిని ఈ రోజున లోన్లుగా పెట్టేటువంటి సందర్భం వచ్చినప్పుడు పెడుతుంటే మేము పెట్టిన సంవత్సరానికి కూడా మరి ఆదాయమైనటువంటి పిఎఫ్ లోన్లు కానీ ఏపీజీఎల్ఐ ఫైనల్ పేమెంట్లు కానీ ఏ రోజు ప్రభుత్వం చెల్లించలేని దుస్థితిలో ఉందంటే మరి ఉద్యోగస్తులకి మరి ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఎట్లా మరి చెప్తుందనేది మేము అడుగుతా ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఉద్యోగస్తులకి అనేక రకమైన హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క హామీని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరచలేదు. అదేవిధంగా ఉద్యోగస్తులకి మరి వ్యతిరేకంగానే ఈయన పనిచేస్తూ ఉన్నారు తప్ప మరి ఏ విధంగానూ కూడా ఉద్యోగస్తులకి మేలు చేసిన సందర్భం మరి 4.5 సంవత్సరాల్లో కనిపించలేదని యూటీఎఫ్ సంఘంగా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని బయటికి రాకుండా అరెస్టులు చేయడానికి దాని మీద మీరేమంటారు? ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యూనియన్లో మరి రావాల్సిన బకాయిల కోసం గొంతెమ్మ కోరికలు అయితే మేమేం కోరట్లేదు. మాకు రావాల్సిన బకాయిల్ని మేము సాధించుకోవడం కోసం ప్రభుత్వాన్ని అడుగుతున్న సందర్భంలో ధర్నాలు చేస్తున్న సందర్భంలో ఈ యాజిటేషన్స్ మరి అప్రజాస్వామ్యంగా అణిచివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇది సరైన విధానం కాదు. మరి ప్రభుత్వం ఈ సంఘ నాయకులతో చర్చించి మాకు రావాల్సిన బకాయిలు ఏవైతున్నాయో మరి సకాలంలో ఇచ్చేదానికి కృషి చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతిగా మేము ఉంటామని చెప్పేసి, ఉద్యోగులకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సకాలంలో డిఏలు ఇస్తామని చెప్పేసి, మీకు పిఆర్సీలు సకాలంలో ఇస్తామని చెప్పేసి, సిపిఎస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా రద్దు చేద్దామని చెప్పేసి, అదేవిధంగా మాకు ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలు ఉందో మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో అనేటువంటిది మాకు ఖురాను, బైబిలు, భగవద్గీత అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం నుంచి కూడా ఉద్యోగుల్ని ఫ్రెండ్లీగా కాకుండా ఉద్యోగులను శత్రువులుగా చూసేటువంటి ప్రయత్నం ఆయన మొదలుపెట్టాడు. దానికి కారణం ఏంటంటే ఇచ్చినటువంటి హామీలని నిలబెట్టడం, హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఐకోపాధ్యాయ ఫెడరేషన్గా మేము పలుదపాలుగా కూడా రకరకాలైనటువంటి పోరాటాలు మేము తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక్కసారి కూడా పూర్తిగా ప్రత్యక్షంగా సంఘాలతోటి సమావేశమై వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యలు విన్నపాపాన్ని కూడా పోలేదు. ఆయనకి ఏంటంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఓదార్పు యాత్రతో పేరుతోటి వాళ్ళు రాష్ట్రమంతా తిరిగినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు డెమోక్రసీ, ప్రజాస్వామ్యం పేర వాళ్ళకి అవకాశం ఇచ్చింది. కానీ ఈనాడు ఈయన నెగ్గిన తర్వాత ఉద్యోగులు చేసేటువంటి పోరాటాలు కానీ లేదా అంగన్వాడీలు చేసేటువంటి పోరాటాలు కానీ నిర్బంధంగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కనీసం ప్రజాస్వామ్యంతో మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేకుండా చేసినటువంటి సందర్భం ఇక్కడ కనపడతా ఉంది. ఇప్పుడున్న ధరలకు కానీ మీ జీతాలు ఏమో టయానికి రావట్లేదు, ధరలు కానీ కరెంటు ఛార్జీలు భారీ, దాని మీద మీ అభిప్రాయం? ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూనె ప్యాకెట్ దగ్గర నుంచి అగ్గిపుల్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇంచుమించుగా 10-15 రెట్లు ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భం. అదేవిధంగా ఇవ్వాల్సినటువంటి జీతాలని సకాలంలో ఇవ్వకపోవడం అనేటువంటిది, ఏ నెలలో కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా కనీసం 10వ తారీఖు లోపు జీతాలు వేసినటువంటి పాపాను పోలేదు.
నెలంతా కూడా జీతాలు అక్కడక్కడ చెదురుముదురుగా వానలు పడిచినట్టుగా 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా జీతాలు పడతానే ఉంటున్నాయి. ఎవరికి ఎప్పుడు జీతాలు పడితే పరిస్థితి అనేది నమ్మకం లేదు. అదేవిధంగా కట్టాల్సినటువంటి లోనులు హౌసింగ్ లోన్ కోసమనో పెళ్ళిళ్ళ కోసం అని చెప్పేసి పిఎఫ్ లోన్లు అని చెప్పేసి ఏపీజేఎల్ లోన్ అని చెప్పేసి ఉద్యోగులు తాము దాచుకున్నటువంటి సొమ్ములు కూడా ఈ ప్రభుత్వం ఆరాయించేసుకుంటుంది. రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకపోగా ఇవ్వాల్సినటువంటి పిఆర్సీని కూడా కేవలం డిఏలు కలిపేసేసి పేలో మెజ్జి చేసేసేసి అదే పిఆర్సీ అని చెప్పేసి పెరిగిందా లేదా అని చెప్పేసి ఒక వితండవాదాన్ని తీసుకొచ్చి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇందులో కుమ్మక్కైపోయారు. ఏ రకంగా కూడా ఉద్యోగులకి ₹1 ఈ ప్రభుత్వంలో వచ్చిన పాపాన పోలేదు. పైగా ధరలు విపరీతంగా పెరగడం అనేటువంటిది ఇందులో మనం అర్థం చేసుకోం. జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల ఫ్రెండ్లీ అనేటువంటి పదం తప్పించి ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ₹1 వదిలించింది లేదు. అదే పరిస్థితుల్లో ఉద్యోగుల మీద కానీ ఉపాధ్యాయుల మీద కానీ వారు చేసేటువంటి పనుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి చాలామంది ఉద్యోగులు హార్ట్ అటాకులతోనూ రకరకాలైనటువంటి బీపీ షుగర్లతోనూ చనిపోయినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా జరిగింది. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుకుపోతున్నాయండి. కానీ జీతాలు మాత్రం మనకి 1వ తారీఖున రావట్లేదు కదా, నెలాఖరులోపు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితిగా ఏర్పడింది. రెండోది సిపిఎస్ రద్దు చేస్తాం వారం రోజుల్లో అని చెప్పి హామీ ఇచ్చి అసలు ఈ పరిస్థితి ప్రభుత్వానికి లేదని చెప్పడం నిజంగా ఒక ముఖ్యమంత్రిగా అంటే హామీ ఇవ్వడం దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది హాస్యాస్పదం. రెండోది డిఏ విషయంలో కానీ ఏ విషయంలో కూడా మేము అంతకుముందు సాధించుకున్నాయని కూడా మాకు పెంచకపోతే పోయింది, ఉన్నాయి తీసేస్తుంటే మరి ప్రభుత్వ ఉద్యోగులుగా మేము ఎలా బ్రతకాలనేది కూడా ఈ సగటు ఉద్యోగికి చాలా అగమ్యగోచరంగా ఉంది. అసలు ఈ చరమాంకం అంటే ఏ ప్రభుత్వానికైనా చరమాంకంలో ఎన్నికలకు వెళ్ళాలంటే చాలా చక్కగా హ్యాపీగా వెళ్ళవలసిన పరిస్థితి. కానీ ఒక మున్సిపల్ కార్మికుల దగ్గర నుంచి ఒక అంగన్వాడీ టీచర్ల దగ్గర నుంచి ఒక టీచర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన, స్ట్రైక్లు ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి మరి పట్టినట్టుగా ఉందంటే మరి ఏ విధంగా మరి యూటీఎఫ్ తరఫున మేము ఇక్కడ ధర్నా చేయడానికి వస్తే ముందు ఓకే అన్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి చూసేసరికి నిరసన చేసే హక్కు లేదనండి. ఆ నిరసన చేసే హక్కు లేకపోవడం అనేది చాలా హాస్యాస్పదం. ఇప్పుడు మన ఇంట్లోనే మనం ఏదైనా కావాలంటే అడుగుతాం, కానీ మేము మాత్రం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, అడుగుతున్నాం. కానీ అది మాత్రం నిజంగా ఈ టైం టేబుల్ వేసినట్టుగా ఎప్పుడో పంచవర్ష ప్రణాళిక ఇప్పుడు వచ్చే డిఏ ఎప్పుడో 2030, 2028, 2020 అప్పుడు వరకు బ్రతికేది ఎవరు, తీసుకునేది ఎవరు? ఇప్పుడు కావాల్సింది ఏంటి మనకి? మాట తప్ప నేను మడమ తిప్పను చెప్పిందే వారం రోజుల్లోనే మాట తిప్పాడు, ఆయన మడం తిప్పాడు అనేది మనకు తెలిసిపోయింది. సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, కానీ వారం రోజుల్లో రద్దు చేస్తున్నారు. కానీ ఆ సిపిఎస్ అంటే నాకు అవగాహన లేదని వారం రోజుల్లోనే మడం తిప్పిన ప్రభుత్వాన్ని మరి ఆ మాటని ఎక్కడ పెట్టుకుంటారనేది తెలియదు. మరి 4 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేశారా? ఒక్కటి కూడా ఒక్కటి అమలు చేసిన పాపాన్ని పోలేదండి. ప్రతిదీ పెండింగే. రెండోది మాకు స్కూల్లో హ్యాపీగా పని చేసుకునే పరిస్థితి లేదు. అన్ని యాప్లు సిస్టాలు స్కూల్కి వెళ్ళామంటే యాప్లు ఫిల్ చేసుకోవడానికి సరిపోతుంది, కానీ మనకు సరైన పిల్లలకు విద్య అందించడానికి సరైన టైం ఇస్తే చాలు. ఆ యాప్లన్నీ తర్వాతైనా చేసుకోవచ్చు. ఆఫ్టర్ టైంలో కావాలంటే ఒక అరగంట పని చేస్తాం మేము యాప్ల గురించి. కానీ పిల్లలకి చదువు చెప్పకుండా ఈ యాప్లన్నీ పూర్తి చేసి అటెండెన్స్ చేసి మరుగుదొడ్లు తుడిచి ఇవన్నీ రకరకాలు చేయడంలో మరి టీచర్ యొక్క పాత్ర ఏంటో ఈ సమాజంలో మాకు అర్థం అవట్లేకుండా ఉందండి. మేము ఇవాళకి 28 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం సార్. అయితే ఇంట్లో చాలా ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొని పిల్లలను ఆయన ఇంట్లో వాళ్ళని చాలా సమస్యలతోటి వాళ్ళని వదిలేసి పిల్లలను బుజ్జగించి వాళ్ళని వదిలేసి చాలా రావాల్సి వస్తుంది. కానీ కనీస వేతనం మాకు ఇస్తే మేము చాలా చక్కగా స్కూల్కి వెళ్ళి మా విధులు మేము నిర్వర్తిస్తామని మరి అనుకుంటున్నాము. సంక్షేమ పథకాలు మాకు ఏమీ రావండి, మరి అవి ఇస్తే చాలా హ్యాపీగా ఉంటాము. మరి మేము ఎంత ఉద్యోగస్తులం అంటే కనీసం 11,500. అయితే కూలికి వెళ్ళే వాళ్ళు, మెరగాలకి వెళ్ళే వాళ్ళు రోజుకు 400 తెచ్చుకుంటున్నారు. కానీ మాకు అలాంటిది కూడా ఏమీ లేదు. వాళ్ళు ఇచ్చే 11,500 స్కూల్లో ఇంటి అద్దెలకు కానీ కూరగాయలకు కానీ మరి కనీసం అవన్నీ ఖర్చు పెట్టి మేము ఉత్త చేతులతోటి ఇళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది. మెయిన్ నిత్యావసర ధరలకి కరెంటు ఛార్జీలకి మీకు వచ్చే జీతానికి సరిపోతుందా? అసలు ఇళ్లల్లో వాళ్ళు పని చేయకపోతే మేము కూడా తిండి తినమండి. వాళ్ళు ఇచ్చే జీతానికి మేము చాలా పస్తులు ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే 11,500 అంటే పాలకి కూరగాయలకే సరిపోవు. మరి మేము స్కూల్లో ఏం పెట్టాలి, ఏం తినాలి? మరి మాకైతే స్ట్రెంత్ చాలా ఎక్కువ, 30 మంది పిల్లలు వస్తారు. చాలా అందరూ పనికి వెళ్ళే తల్లులు పిల్లలను ఉదయాన్నే కరెక్ట్గా అంటే 1వ తేదీకి ఏం పడవండి. అవి అనేది జీతాలు కూడా కరెక్ట్గా వేయాలి.
మరి తొందరగా విధుల్లోకి వెళ్ళాలని మాకు కూడా ఉందండి చాలా ఆశగా. అంతమంది పిల్లల్ని వదిలేసి వచ్చి మరి ఇబ్బంది పడుతున్నామంటే చాలా ఇబ్బందిగా ఉంది. మీ మీద ఎస్మా ప్రయోగించారు, దాని మీద మీరేమంటారు అండి? ఇంత చిన్న ఉద్యోగస్తులకి ఎస్మా అలాంటి ఉపయోగించడం మరి అది చాలా బాధాకరం. అలాంటివి చేయకూడదు కదా. హామీలు ఆ రోజు పాదయాత్రలో ఏమని ఇచ్చారంటే తెలంగాణ మీద కన్నా ఎక్స్ట్రా మాకు శాలరీ చెప్పారు ఇస్తామని. కానీ ఆయన ఎక్కిన కాంచి మాత్రం మాకు పెంచిన శాలరీ 1000 రూపాయలు, హెల్పర్లకి 1000 పెంచారు, టీచర్లకి 1000 రూపాయలే పెంచారు. కానీ 2 సార్లు పెంచారు ఆయన జీతం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయనే 2 సార్లు పెంచారు శాలరీ. ఈయన మొత్తం ఆయన పెంచినవి కూడా ఈయన ఖాతాలో వేసుకొని ఈయన చెప్తున్నారు పెంచానని. పెంచరా మాకు శాలరీ. ఆయనకి చేత అయితే కనుక మాకు శాలరీలు పెంచమని చెప్పండి. ఎస్మా ప్రయోగాలు మా మీద వద్దని చెప్పండి. తాటాక చెప్పులకి మేము అసలు ఎవరం భయపడం. ఎన్నాళ్ళైనా ఎన్ని అయినా ఉంటాం ఇక్కడే. ఆయన దేనికి భయపడం మేము అసలు. ఇప్పుడు కూరగాయలు, నిత్యావసర ధరలకి మీ జీతాలకి ఏమైనా సంబంధం లేదు కదండి. సంబంధం ఎందుకు? ఇప్పుడు ఆయన రాకముందు ఎలా ఉన్నాయి మొత్తం బియ్యం బస్తా. ఇప్పుడు ఎంత 1700 బియ్యం బస్తా. ఉల్లిపాయల ధరలు ఎలా పెరిగినాయి, టమాటా ఎంత, తగ్గట్టుగా మాకు కూడా శాలరీలు మరి ఇవ్వాలి కదా. ఈయన ఎవరో చెప్తున్నారు మేము అన్నీ ఏంటి వీళ్ళు 11 డిమాండ్లు మేము చేసామని. మేము చెప్పిన మాత్రం అక్కడ చేయలే. అందులోని శాలరీలు పెంచమన్నా, గ్రాడ్యుయేషన్ ఇమ్మన్నా ఇచ్చారా? ఆ 2 లేవు. ఆ 2 లేకుండా మేము శాలరీలు 2 సార్లు పెంచామంటే మేము ఎలా వింటాం? ఒక్కసారి పెంచారు. ఆయన పెంచిన జీతం కూడా 1000 రూపాయలు పెంచారు. టీచర్లకు కానీ వర్కర్లకు కానీ లేదని మాకైతే రావట్లేదు. ఏ ఆధార్ కార్డు తీసుకెళ్తే గవర్నమెంట్ ఎంప్లాయీని చూపిస్తుంది మాకైతే ఏ పథకాలు రాలా. మాకు జీతం ఎంత వస్తుంది? గవర్నమెంట్ ఉద్యోగం ఎంత చూపిస్తుందమ్మా? అంటే అక్కడ ఉద్యోగం గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా వస్తుంది తప్ప అక్కడ శాలరీ అని రావట్లేదు. మాకు ఇచ్చే శాలరీ మాత్రం 7000. చాలా మందికి వాళ్ళ పింఛన్లు కూడా తీశారు చాలా మందికి. తర్వాత యూనియన్ సపోర్ట్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళందరికీ పింఛన్లు వస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? మేము 28 రోజులు మీరు సమ్మె చేస్తున్నాం. కనీసం అమ్మ మేము వచ్చి మేము ఇంత అయితే ఇవ్వలేమమ్మా, మీకు అందరికీ 2000 పెంచుతాం, 3000 పెంచుతాం, మళ్ళీ చూద్దాము అనే మొక్క రాట్లా. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిద్ది కదా, అప్పుడు మేము చూస్తామనంటే పెంచుతామన్న మొక్క రావట్లేదు. నోటమాట పెంచుతామన్న మొక్క మాత్రం రావట్లేదు. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది కదా అప్పుడు చూద్దాం అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయమండి అసలు? 28 రోజులు సమ్మె చేస్తున్నాం, కనీసం వచ్చి సపోర్ట్ చేయటం కానమ్మా మీరు ఇలా ఎందుకు అంటే. కానీ ఇవాళ నుంచి మనం డ్యూటీలో జాయిన్ అయ్యమన్నారు. ఎలా జాయిన్ అవుతాం? ఆయన మాట తీసుకున్నాక మేము వెళ్తాం వెనక్కి ఎక్కడికైనా. ఆయన ఎన్నైనా చేయని ఇక్కడి నుంచి కదలం. మేము ఇక్కడ టెంట్లోనే కూర్చుంటాం. ఆయన సమాధానం రావాలి, జీతాలు పెంచుకొని వెళ్తాం మేము వెనక్కి.